అండమాన్ నికోబార్ దీవుల్లో భారత ప్రభుత్వం ది గ్రేట్ నికోబార్ అనే ఒక ప్రాజెక్టును చేపట్టింది. దగ్గర 90,000 కోట్ల రూపాయల వరకు ఈ ప్రాజెక్టు మీద భారత ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. రానున్న 30 ఏళ్లలో దీన్ని డెవలప్ చేయాలనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. చైనా స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అనే ఒక ప్రాజెక్ట్ని చేపట్టి మొత్తం హిందూ మహాసముద్రం మీద ఆధిపత్యం చెలాయించాలని చూస్తుంది. దీనికి ప్రతిగా భారత ప్రభుత్వం ఈ ది గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ని చేపట్టాలని ఆలోచిస్తుంది. అంటే హిందూ మహాసముద్రం మీద ఆధిపత్యం కోసం అటు భారత్ ఇటు చైనా ప్రయత్నిస్తున్నాయి. దానిలో భాగంగా చైనా ప్రభుత్వం స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ ఏర్పాటు చేస్తే భారత ప్రభుత్వం ది గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ని చేపట్టింది. ఈ ది గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు వల్ల భారతదేశానికి విపరీతమైన పెట్టుబడులు రావడంతో పాటు మలక్కా జలసంధి, మలేషియాకి ఆసియాకి మధ్యలో ఉండే మలక్కా జలసంధి, ఇది చాలా రద్దీతో ఉంటుంది. ఈ ప్లేస్లో ఈ ప్రాజెక్టు చేపట్టడం వల్ల వాణిజ్యపరంగా విపరీతమైన లాభాలు భారతదేశానికి ఉంటాయి. ఇది భారత ప్రభుత్వం చెప్తున్న విషయం. అయితే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ విధ్వంసం అని, కొన్ని గిరిజన తెగల్ని సంపూర్ణంగా రూపుమాపే నేరం అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తుంది. అంతేకాదు పర్యావరణ నిపుణులు కూడా ఇదే మాట అంటున్నారు. అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో చిట్ట చివరిదైన ది గ్రేట్ నికోబార్ దీవిలో 166 చదరపు కిలోమీటర్ల మైళ్ళ విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు చేపట్టబోతుంది గవర్నమెంట్. ఈ ప్రాంతంలో 9.5 లక్షల చెట్లను నరకబోతుంది. అంతేకాదు ఒక 5 గిరిజన తెగలు, ఆటవిక తెగలు ఉన్నాయి అక్కడ. అవేంటంటే జరావా, నార్త్ సెంటినలీస్, గ్రేట్ అండమానీస్, ఓంగో, షోపెన్. ఈ 5 ఆటవిక తెగలకి ఈ ది గ్రేట్ నికోబార్ దీవి అనేది ఆవాసం. వీళ్ళ జనాభా తక్కువే అయినప్పటికీ ఇవి ప్రపంచంలోనే అంతరించిపోతున్న అరుదైన ఆటవిక తెగలు. 9.5 లక్షల చెట్లను నరకడంతో పాటు ఈ తెగలకి అక్కడ ప్రమాదం పొంచి ఉందని, ఈ తెగలు పూర్తిగా అంతరించిపోయే అవకాశం ఉందని చెప్పి పర్యావరణవేత్తల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇందులో ఏది కోరుకుంటున్నారు ప్రజలు? అభివృద్ధి కావాలా? హిందూ సముద్రం మీద ఆధిపత్యం కావాలా? చైనాతో పోటీ కావాలా? ప్రజల్ని రక్షించడం కావాలా? ఇందులో ఏది ప్రజలు కోరుకుంటారు? ఏది లాభం, ఏది నష్టం? ఒకసారి ఈ ప్రాజెక్టు గురించి బ్రీఫ్గా చూద్దాం. తర్వాత మీరే డిసైడ్ చేయండి ఇందులో ఏది నష్టం, ఏది లాభం అనేది. సబ్జెక్ట్లో పోయే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. భారతదేశానికి ఆగ్నేయంగా బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం కలిసే చోట అండమాన్ అండ్ నికోబార్ దీవులు ఉన్నాయి. ఇవి వ్యూహాత్మకంగా భారతదేశానికి చాలా అత్యంత కీలకం. అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో ఉన్న మిగతా దీవుల కంటే ఈ ది గ్రేట్ నికోబార్ దీవి అనేది చాలా పెద్దది. ఇందులో ఇందాక మనం చెప్పుకున్నట్లాంటి 5 రకాలైన తెగలు నివసిస్తున్నాయి. ఇప్పుడు ఈ ప్రాంతంలోనే ది గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ చేపట్టబోతుంది భారత ప్రభుత్వం. ఈ ది గ్రేట్ నికోబార్ దీవి గుండా వెళ్లే మలక్కా జలసంధి భౌగోళికంగా ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ప్రాంతం. గల్ఫ్ కంట్రీస్ నుంచి ఆయిల్ రావాలంటే హార్ముజ్ జలసంధి ఎంత కీలకమో ఈ మలక్కా జలసంధి మిగతా వాణిజ్యానికి అంతే కీలకమైన. ఆస్ట్రేలియా ఇట్లాంటి ప్రదేశాలకి భారతదేశం నుంచి వెళ్ళాలంటే ఈ మలక్కా జలసంధి అత్యంత కీలకమైన మార్గం. అంతేకాదు ప్రపంచంలోనే అత్యంత రద్దీ ఉన్న మార్గాల్లో ఈ మలక్కా జలసంధి కూడా ఒకటి. అంతేకాదు భారతదేశం, చైనా ఈ రెండిటికి చాలా వ్యూహాత్మక ప్రాంతం అది. ఈ ప్రాంతంలోనే ఈ ది గ్రేట్ అండమాన్ నికోబార్ దీవుల్లోనే 166 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఒక పెద్ద ప్రాజెక్ట్ చేపట్టబోతుంది భారత ప్రభుత్వం. ఈ ప్రాజెక్టులో ఏముంటాయి? ఒక పెద్ద పోర్టు, ట్రాన్స్షిప్మెంట్ పోర్టు, నెక్స్ట్ ఒక పవర్ ప్లాంట్, అట్లాగే ఒక ఎయిర్పోర్టు, అట్లాగే ఒక టౌన్షిప్. మొత్తం ఇట్లా రకరకాల ప్రాజెక్టులు ఈ పెద్ద ప్రాజెక్టులో ఉంటాయి. ఇది ఆల్మోస్ట్ చైనా చేపట్టిన స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ కి ఈక్వల్ గా ఉంటుంది. అంతర్జాతీయ వాణిజ్యంతో పాటు ఈ ప్రాజెక్టు వల్ల టూరిజం కూడా విపరీతంగా డెవలప్ అయ్యింది అని చెప్పి భారత ప్రభుత్వం నమ్ముతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా సమస్య ఎక్కడ వస్తుందంటే ఈ 5 ఆదిమవాసి తెగలతోనే. ఇందాక మనం అనుకున్నాం కదా, జరాబా, నార్త్ సెంటినలీస్, గ్రేట్ అండమానీస్, ఓంగో, షోంపెన్. ఈ 5 ఆటవిక తెగలు ఏంటంటే మిగతా మానవ ప్రపంచానికి దూరంగా బతుకుతాయి. మిగతా ఆధునిక ప్రపంచం, ఆధునిక మానవులతో కలవడానికి కూడా వీరు ఇష్టపడరు. అసలు వీళ్ళు ది గ్రేట్ నికోబార్ దీవుల్లో ఉండే అడవుల్లో విపరీతమైన లోతట్టు ప్రాంతాల్లో ఉంటారు. సాధారణ మానవులతో కలవడానికి కూడా ఇష్టపడరు. వీళ్ళని కలుసుకోవడానికి కూడా అవకాశం లేదు. ఓన్లీ ఈ మొత్తం 5 తెగల్లో ఓన్లీ షోంపెన్ తెగలో మాత్రమే కొద్ది మంది మిగతా ప్రపంచంతో కొంత సంబంధాలు కలిగి ఉంటారు. అంతే తప్ప మిగతా 4 తెగల్లో అసలు మిగతా మానవ ప్రపంచంతో సంబంధాలు లేవు. అంతేకాదు వీళ్ళు గనక మిగతా ప్రపంచంతో సంబంధాలు కలిగితే ఇమీడియట్ గా వాళ్ళకు ఉండే రోగనిరోధక శక్తి మిగతా ప్రపంచంతో ఉండే రోగనిరోధక శక్తిని తట్టుకోలేక వాళ్ళలో రకరకాల డిసీజెస్ వచ్చి చాలా అతి కొద్ది కాలంలోనే ఆ తెగలు అంతరించిపోయే ప్రమాదం ఉందని WHO కూడా చెప్తుంది. మరి అట్లాంటి ప్లేస్లో ఈ ప్రాజెక్ట్ని చేపట్టడం వల్ల ఈ తెగలు అంతరించిపోయే ప్రమాదం ఉంది కదా. అయితే ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, భారతదేశానికి ఇంత పెద్ద లాభం జరుగుతున్న ఈ ప్రాజెక్టు విషయంలో ఈ చిన్న రిస్క్ తీసుకోలేదా గవర్నమెంట్ అంటే ఆ ప్రాంతం వాళ్ళది. అంతేకాదు ఈ ప్రాజెక్టు వల్ల అక్కడ ఉండే పర్యావరణానికి కూడా తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. ప్రాజెక్టు నిర్మాణం వల్ల బయట నుంచి విపరీతంగా జనాభా ఇక్కడ పెరిగే అవకాశం ఉంది. ఈ కొత్తగా వచ్చే జనాభా వల్ల ఆ తెగలు అంతరించిపోయే ప్రమాదం ఉంది. అంతిమంగా గిరిజనుల మనుగడకే ముప్పు వచ్చే అవకాశం ఉందని చెప్పి పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఇమీడియట్ గా ఈ ది గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ని నిలిపేయాలని చెప్పి 2025లో గవర్నమెంట్ ఎప్పుడైతే దీన్ని స్టార్ట్ చేస్తామని ప్రకటించిందో అప్పటి నుంచే
వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ ద్వీపం ఉంది కదా, ది గ్రేట్ నికోబార్ ద్వీపం, దీనికి ఆగ్నేయ దిశగా బే ఆఫ్ గలాతియా అనే ఒక పెద్ద ప్రాంతం ఉంది. బే ఆఫ్ గలాతియా అంటే మన బే ఆఫ్ బెంగాల్ లాగే అదొక అఖాతం, సముద్రంలో ఉండే ఒక అఖాతం. ఇక్కడ అరుదైన సముద్రపు తాబేళ్లు అట్లాగే రకరకాల అరుదైన సముద్రపు జీవులు ఇక్కడ ఆవాసం ఏర్పరచుకున్నాయి. ఈ ప్రాజెక్టు ఏర్పడిన తర్వాత ఈ షిప్ల రాకపోకలవు అట్లాగే మానవ నివాసాలు పెరగడం వల్ల ఈ మొత్తం ఈ జీవావరణానికి, ఈ బే ఆఫ్ గలాతియాకి దీనికి కూడా తీవ్రమైన ముప్పు పొంచి ఉంది అని చెప్పి పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో విన్నారు కదా, ఈ ప్రాజెక్టు వల్ల దేశానికి లాభము ఉంది, అట్లాగే ఆ ప్రాంత వాసులకి నష్టము ఉంది. లాభం దేశానికి ఉంటే నష్టపోయేది మాత్రం అక్కడున్న అభంశుభం తెలియని అమాయక గిరిజనులు, ఆటవికులు. మరి భారతదేశానికి జరుగుతున్న లాభం కోసం ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు ముందుకెళ్లాలా, లేదంటే అక్కడున్న గిరిజనుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్ట్ను ఆపేయాలా? మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మంచి కథనాల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.